వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి అందరూ వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియోలోనూ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈరోజు కుకింగ్ ఏమంటే చికెన్ ఫ్రై ఎలా చేస్తామో మీకు కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా టమోటా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. చికెన్ చూడండి, చికెన్ స్కిన్ అవుట్ తీసుకున్నాను, 1/2 kg. ఎర్రగడ్డలు 3, టమోటాలు 2, పచ్చిమిరపకాయలు 4-5 తీసుకున్నాము. ముందుగా కోసి పెట్టుకోవాలి. ఇవి చికెన్ కడుక్కొని అంతా రెడీగా పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత కొత్తిమీర, అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పెనం పెట్టుకోవాలి, బాండ్లీ పెట్టుకోవాలి. మేము బాండ్లీని అంటాము. బాండ్లో పెట్టుకొని 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. దీనికైతే ఎక్కువ నూనె వేసుకోవాలి, నేను తక్కువ వేసుకుంటాను. ముందుగా సాసులు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి. చూశారు కదా, కరివేపాకు, ఎర్రగడ్డలు అవంతా బాగా, పచ్చిమిరపకాయలు కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. చూశారు కదా, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి. వేపుకుంటే అది బాగా రోస్ట్ అయినంత వరకు బాగా ఇది వేయించుకోవాలి. వేయించుకుంటే మనం ఉడికేదానికి బాగుంటుంది. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందైతే ఎప్పుడు పండగలకు పబ్బాలకు చేసుకునేటోళ్ళం చికెన్లో. ఇప్పుడైతే ముక్కలేని ముద్ద దిగదు, అట్లా అయిపోయింది పరిస్థితి. డైలీ ఉండాలి. ఇప్పుడు ముక్క లేకుంటే ఇప్పుడు అట్లా అయిపోయింది అనమాట. ముక్కలేని ముద్ద దిక్కోకుండా అయిపోయింది. అందుకని చికెన్, మటన్ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినాలనిపిస్తే చాలు తెచ్చుకొని చేసుకొని తింటాం. అట్లా అయిపోయింది. మరి ఏం చేద్దాం? మరి ఎలా నడుచుకుంటే అందరూ మనం అలాగే నడుచుకోవాలి, తప్పదు కదా. మరి చూశారు కదా, బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా తగినంత వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కలుపుకోవాలి. అంత ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, అలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, లేకపోతే అంటదు దానికి, ముక్కలకి. చూశారు కదా, బాగా వేపుకున్నాం కదా. అలా బాగా కలిసుకోవాలి. అలా
మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంతని వేసుకోవాలి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు ఉప్పు. తక్కువైతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ అయిపోతే మనం ఏం చేసేయట్లేదు, చాలా వేస్ట్ అవుతుంది. అందుకని అలాగే కారం పొడి చూసారా, 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వేసుకున్నాం నీళ్ళు. వాటర్ 1.5 గ్లాస్ వేసుకున్నాం. ఎందుకంటే అది ఉడకాలి కదా, ఉడికేటట్టుగా అది ఫుల్ డ్రై అవుతుంది. చూసారా. తర్వాత వచ్చేసి 1.5 స్పూను కారం పొడి వేసుకున్నాం. ఎక్కువ వేసుకోకూడదంటే, ఎందుకంటే అప్పుడే పచ్చిమిరపకాయలు కోసినాం కాబట్టి. ఇది వచ్చేసి ఉత్తమ మసాలా పొడి, ధనియాల పొడి అది 1.5 స్పూన్ వేసుకున్నాం. అంతా వేసుకున్న తర్వాత కలదిప్పుకోవాలి. చూసారు కదా, అంతా వేసుకున్నాము. ఫ్రై అయితే ఉడుకుతూ ఉంది. కొంచెం బాగా ఉడకాలి. అప్పుడప్పుడు అట్లా కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది, కింద అంతా మాడిపోతుంది. అందుకని అప్పుడప్పుడు కలిస్తూ ఉండాలి. చూసారు కదా, ఉడుకుతూ ఉంది. వాటర్ ఫుల్ డ్రై అయిపోయింది. అందుకే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను తీరుగా. అందుకే ఇప్పుడు అలా కనపడిస్తుంది. వాటర్ పోసాను అందుకే. ఉడికిద్దాము. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకున్నాం వాటిపైన. కొత్తిమీర చల్లుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. అందుకే కొత్తిమీర చల్లుకుంటున్నాను. అందరూ అయితే దించేటప్పుడు చల్లుకొని దించుకుంటారు. నేను కొంచెం ముందుగానే వేస్తాను, నాకు అలవాటు అట్లా. ముక్కలు వాటిపైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఉడుకుతూ ఉంది. ఫుల్ డ్రై వచ్చేసింది. చూసారు కదా, ఫుల్ డ్రై అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాను. ఇంకా తినేద్దాం పదండి, ఎట్టుందో చూద్దాం. చూడండి, ప్లేట్లో పెట్టుకున్నాను. రైస్ వచ్చేసి కుష్కా చేసుకున్నాము, అది చూపించలేదు. కుష్కా చేసుకున్నాము. తింటా అంటే ఉంది, చాలా చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది. ఎన్నోసార్లు ట్రై చేసినాను కానీ ఈ టేస్ట్ ఎప్పుడూ ఉండలేదు. ఈరోజు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. బ్లాక్ బస్టర్గా ఉంది.